పబ్లిక్ ఖుషి అయ్యే ముచ్చటతోని వార్తలు సురు చేద్దాం. ఈ తాపకు ఆనలు మస్తు కొడతాయట కావచ్చు కూడా, ఎందుకంటే పొద్దుముకే ముంగట హైదరాబాద్లో ఒక డల్లు పడిపోయింది. దెబ్బకు వాతావరణం మొత్తం చల్లబడ్డది. సరే కానీ ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరం మీద ఉరిమిన పవనం, ఎంకన్న గుడి కొత్త ఆఫీసర్ మీద గరం. అంబానీ ఇంటి దైవం మన ఎల్లమ్మ, మల్లో పారి గొలుసుకుంది నీతమ్మ. సీరియల్ల మునిగిన సత్తి. ఊకో అక్క ఊకో ఊకో, ఏం కాదు ఊకో, ఎట్లయినా పట్టిస్తుంది జైలు కానీ గంత తిప్పులు పెడతాడు. అసలు నన్ను అడిగితేనైతే ఇక పవన్ కళ్యాణ్ సార్ ఫుల్ టైం రాజకీయంలోకి వస్తేనే మంచిగుంటుంది. ఎప్పుడో ఏదో ఒక మీటింగ్ పెట్టి అటు ఇంకా సినిమా షూటింగ్లో బిజీ అవుడు. అన్నకేమో చుట్టూ జరుగుతున్న ముచ్చట్ల మీద సీరియస్గా మాట్లాడాలి అని ఉంటుంది. కానీ సినిమాల బిజీ వల్ల ట్విట్టర్లో రాజులవుతుంది. ఎంతైనా మాట్లాడినంత పవర్ఫుల్ ఉండదు కదా రాస్తే. అది మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ స్పీచ్. ఇట్లా ఇంకెంతకాలం సారు ఇక వచ్చాయి తెలుగు రాష్ట్రాలేంది ఇంకో 3 రాష్ట్రాలలో కూడా నీ దమ్మేందో చూపించవచ్చు. చూస్తుంటే దక్షిణ భారతానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యేటట్టున్నాడు మన పవన్ అన్న. తిరుపతి ఎంకన్న గుడికి పెద్ద ఆఫీసర్గా అనిల్ కుమార్ సింఘాల్ అనేటాయన్ని పెట్టిండ్రు కొత్తగా. అయితే అనిల్ సార్ది ఉత్తర భారతదేశం. ఇక మన నూకుంటాడా? మన ఎంకన్న గుడి మీద పెత్తనం మీది బాజోళ్ళకి ఇచ్చుడేంది అని ట్విట్టర్లా గట్టిగానే కూతబెట్టిండు కాటమరాయుడు. ఉత్తరంలో ఉన్న అమర్నాథ్, వారణాసి, మధురాసొంటి పెద్ద పెద్ద గుళ్ళల్లా మన ఆఫీసర్లను ఎందుకు పెట్టుకోరు అని ప్రశ్నించిండు. మనల్ని పట్టించుకోని వాళ్లకు మన గుళ్ళకాడ పెత్తనం ఎందుకు ఇయ్యాలి అని వకీల్ పాయింట్ పట్టిండు. ఎంకన్న భక్తులకు చంద్రన్న సమాధానం చెప్పాల్సిందే అని పట్టుబట్టిండు పవన్ కళ్యాణ్ సార్. కర్మ విషయాలలో ఏమో గాని గుళ్ళకు సంబంధించింది కాబట్టి సాములు, పీఠాధిపతులు ఉత్తరమొల్ల మీద ఉరుముతుండ్రు. ఇది చాలా దురదృష్టకరం. మేము తప్పకుండా దీని మీద పోరాడతాం, కోర్టులో వేస్తాం. వీళ్ళ మీద కూడా పవన్ అన్న మాత్రం పనిచేసినట్టుంది. దక్షిణ పొల్లు కర్రే ఉంటారు, అయినా మేము వాళ్ళతో కలిసి ఉంటున్నాం అని మొన్న ఒక పువ్వు గుర్తు లీడర్ అన్నందుకే ఉత్కారేసిండు మన గబ్బర్ సింగ్. ఇప్పుడు గుళ్ళకాడ గాళ్ళ పెత్తనాన్ని ప్రశ్నిస్తుండు. రేపు ఏది జరిగినా ఉత్తరం దక్షిణం కోణాలనే చూసినట్టున్నాడుగా. మొత్తానికైతే దక్షిణ భారతదేశానికి దమ్మున్న లీడర్ తయారైనట్టే. కాకుంటే గిట్ల పిట్టే గుట్లే ప్రశ్నించుడు కాకుండా మైకుల ముంగట్కొస్తే నీ ఆవేశానికే బుగులు పడతారన్నా. వారికి అంత అహంకారం, ఉత్తరాది అహంకారం, ఈ వివక్ష ఎందుకు 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 ఎందుకు? కోర్టు మనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మనం ఏమంటాం? మీ తీర్పును మేము స్వాగతిస్తున్నాం, మాకు న్యాయస్థానాల మీద అపారమైన నమ్మకం ఉంది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఇంకిన్ని సాక్ష్యాలను తెచ్చి చూపిస్తా, అవసరమైతే దేశం పెద్ద కోర్టు కోత అని అంటుంటారు. కోర్టులంటే అంత గౌరవం, నమ్మకం, భయం ఇది మనకు. అదే కోర్టుల పని చేసుకుంటా శిక్షలు, రూల్స్, గీల్స్ మొత్తం తెలిసిన గీసారి చేస్తే ఏమైతుందో చూడండి రూపాయి. దేశంలో ఓ చిత్రమైన కేసు నడుస్తుందిలా. ఎంత టొల్లైనా పెద్ద కోర్టు చెప్పింది వినాల్సిందే. ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి కోర్టుకు. ఓ విషయంలో కలకత్తా జస్టిస్ కర్ణన్ సారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండని ముంగట్కి రమ్మని ఆర్డర్ వేసిండ్రు సుప్రీంకోర్టు జడ్జి సార్లు. కానీ ఈ సార్ పోవుడు ఇడిచిపెట్టి ఉల్టా పల్టా మాట్లాడిండాల మీద. ఈగేముంది, పెద్ద కోర్టు ఫుల్లు గరమైంది. ఎమ్మటే అరెస్టు చేసి 6 నెలలు జైల్లో పెట్టమని బెంగాల్ పెద్ద పోలీస్కే ఆర్డర్ వేసింది కోర్టు. దేశంలో ఒక హైకోర్టు జడ్జిని అరెస్ట్ చేయమని చెప్పుడు ఇదే ఫస్టట. మొన్న కర్ణన్ సార్ మానసిక స్థితి ఎట్లున్నదో పరీక్ష చేయమని కోర్టు డాక్టర్లను దోరింది కదా, అట్లెట్లా పంపుతారు అని SC ST అట్రాసిటీ కేసు కింద సుప్రీంకోర్టు జడ్జిలకే జైలు శిక్ష చేసిండు. పెద్ద కోర్టు కోపం వచ్చి కేసుని సుమోటోగా తీసుకొని కర్ణన్ సారే అరెస్ట్ చేయమని ఆర్డర్ వేసింది అన్నట్టు. ఇక మరి మళ్ళా సార్ ఏం చేస్తాడో పెద్ద కోర్టులో ఏమంటారు, ఆఖరికి కేసు ఏమైతుందో చూడాలి. పట్నం చూస్తందుకు వచ్చిన పతొక్కళ్ళు ఏ చార్మినారో, గోల్కొండ కోటనో, హుస్సేన్ సాగర్లో బుద్ధున్నో, బిర్లా మందిర్లో ఎంకన్ననో, జూ పార్క్నో చూస్తారు. టైం ఉంటే అన్నీ చూస్తారనుకో. కానీ ఇదివరసంది ఇంకో జాగాకు కూడా తప్పకుండా పోతారేమో. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు వస్తారు ఆడికి. పెద్ద పెద్దోళ్ళు అంటే ఫలక్నామా ప్యాలెస్ అయి ఉంటుంది. అమ్మో ఒక్క రోజుకే లచ్చల బిల్లు వేస్తారు, మనం గాడికో ఏం పోతుంది అని అనుకుంటున్నారు కదా. కానీ అది కాదు, మీ అందరికి ఎరుకున్న జాగనే అది. నీతు అంబానీ మేడం గాలి మోటార్ దిగి చక్కగా బల్కంపేట ఎల్లమ్మ గుడికోతుంది. రాత్రి కూడా అమ్మవారి దర్శనానికి వచ్చింది. మేడం ఎవరో తెలిసే కదా, దేశంలో పెద్ద శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సార్ ఇంటామే. అర్ధగంట సేపు గుడిలోనే ఉన్నది.
అమ్మవారికి పెద్ద పూజలు చేసి దీవనార్తలు తీసుకుంది. ఈమెనేమో ఎల్లమ్మ తల్లి దర్శనానికి వస్తే వచ్చిన భక్తులేమో నీతమ్మ తల్లి దర్శనం కోసం ఎగబడ్డారు పోట్వాలు వీడియోలని. గుడి డెవలప్మెంట్ కి సాయం చేస్తా అని మాటిచ్చిందట. అంబానీ మేడం చందరాజుడంటే కోట్లలోనే ఉంటది కాబట్టి మేడం మళ్ళొచ్చే వరకు గుడి హాలత్ మారిపోవుడు ఖాయం. హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా బల్కంపేట ఎల్లమ్మ గుడికి వస్తుంటది. మొన్న పారి బోనం కూడా ఎక్కించిపోయింది. అమ్మవారి దీవెనార్తులతోనే రిలయన్స్ కంపెనీల ఆమ్దాని డబుల్ అవుతున్నట్టుంది. ఏ వ్యాపారంలోకి దిగినా మంచిగా కలిసి వచ్చేటట్టుంది. ఇక రేపు మన్మడ పుడితే ఎల్లయ్య అంబానీ, మన్మరాలు పుడితే ఎల్లమ్మ అంబానీ అని పేరు పెట్టుకుంటదేమో. అయ్యో ఏం ఆఫీసర్లో ఏమో. అరే కేసీఆర్ సార్ చంద్రాల సారు ఈ నడుమ ఎంత మంచిగా మెదులుతున్నారు. ఇద్దరు చంద్రులను ఇంటికి పిలుచుకొని ఛాయలు దాపబట్టే పెద్ద మనిషి గవర్నర్ సారు ఏదన్నా ఉంటే నరసింహం సార్కి చెప్తే ఆయన ఇద్దరితోని మాట్లాడి సెట్ చేస్తున్నాడు. రాష్ట్రాలను ఏలేటోళ్ళే గింత పద్ధతిగా మసులుకుంటే డ్యూటీలు చేసే ఆఫీసర్లకు ఎందుకో ఈ పంచాదులు. ఢిల్లీలా తెలంగాణ ఆంధ్ర సర్కార్లు ఆస్తులు పంచుకోగా ఒక్క బంగ్లా అట్లనే ఉన్నది. లెక్కకైతే మనకే వచ్చేదున్నది. మాట ముచ్చట్లు కూడా నడుస్తున్నాయి. లీడర్లకు పెద్ద పెద్దలు వచ్చినప్పుడు ఇవ్వాల్సిన బంగ్లాను ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తుండ్రట ఆంధ్ర ఆఫీసర్లు. అట్టెట్లా ఇస్తారని మనోళ్ళు పోయి తాళాలేసిండ్రు బంగ్లాకు. ఇంకేమున్నది, వాళ్ళు వచ్చి రాళ్ళు తీసుకొని వాళ్ళు కొట్టిండ్రు. జరసేపు లొల్లి లొల్లి నడిచిందనుకో రాదుండ్రి. సెక్యూరిటీ యాంగిల్లో మేము లాక్ చేసాం దీన్ని, అంతేగాని వాళ్ళు బ్రేక్ చేయాలని వాళ్ళు ఇవ్వకూడదని మేము ఆక్యుపై చేసుకోవాలని కాదు. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఎట్లా? పక్క పొంటి మా తెలంగాణ పెద్ద సార్లు ఉంటారని మనోళ్ళు చెప్తుంటే ఇక ఈ పెద్ద మనిషి ఎట్లా బీపీ పెంచుకుంటో చూడుండ్రి. తెలంగాణ వాళ్ళు తీసుకుంటుంటే అందరూ ఏమైపోవాలా? చంద్రబాబు నాయుడు అంత పెద్ద ఆంధ్రప్రదేశ్ ఇడిపోయి 2 రాష్ట్రాలైంది. ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుండ్రు. గీ చిన్న బిల్డింగు కాడ పంచాయతీలు పెట్టుకుంటే ఎట్లా సార్లు? ఒట్టిగానే బీపీలు పెంచుకోకుండా కూర్చొని మాట్లాడుకుంటా అయిపోతుంది కదా. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. అంటే తెలుసే కదా, ముంగట పెద్ద పరద మీద బొమ్మలు చూపించుకుంటా స్పీచ్ ఇచ్చుడు. అంత టెక్నాలజీతోనే చేస్తారు. గా అసెంబ్లీలో కూడా టెక్నాలజీ గురించే మాట్లాడుకుండ్రు. కాకుంటే మనం అనుకున్నట్టు కాదు, రివర్స్లా. ఓట్ల మిషన్ల పనితనం ఏందో అసెంబ్లీలో చూపెట్టిండ్రు చీపురు గుర్తు పాటోళ్ళు. ఒక ఎమ్మెల్యే ఓటింగ్ మిషన్ తీసుకొచ్చిండు. సారు ఇంజనీరింగ్ చదివిండట. మిషన్ల గురించి బాగా తెలుసునట. ముందుగానే మిషన్ల సెట్టింగ్ చేసి పెడతారట. ఏ గుర్తు కట్టుకొత్తుతే ఆ గుర్తుకే ఓటేసినట్టు మీదికి చూపిస్తుందట. కానీ లెక్క పెట్టేటప్పుడు ఏ గుర్తుకు వాడాలని సెట్టింగ్ చేసిండ్రో దానికి పడతదని చెప్పుకొచ్చిండు. అగలా ఓట్ मैंने साइकिल को दिया, कैंडिडेट 6 को 0 वोट. మొన్న ఢిల్లీ మున్సిపాలిటీ ఎలక్షన్లల్లా షీపూర్ పార్టీలను ఊడ్చిపడేసిండ్రు కదా ఓటర్లు. అంతా మిషన్లతోని మాయ చేసిండ్రని అసెంబ్లీలో చూపించిండ్రు అన్నట్టు. అట్లెట్లుంటదని లొల్లివెట్టమైన పువ్వు గుర్తు ఎమ్మెల్యేలను బయటికి పంపిండ్రు అసెంబ్లీ పోలీసోళ్ళు. కావలసిన వాళ్లకు మిషన్లు సెట్టింగ్ చేసి పెడుతుండ్రంటే ఎన్నికల సంగపోళ్ళు ఊకుంటారా? నువ్వు తీసుకొచ్చిన మిషన్ కాదు, దమ్ముంటే మా మిషన్ల ఫాల్ట్ చూపియమని సవాల్ ఇసిరిండ్రు. చూడాల మరి ఆఖరికి ఎవరిది కరెక్ట్ అని తేల్తదో. మా సత్తిగాడు ఎటువైండో ఏమో తెలియదు. పొద్దంతేకులా అన్న బయట సడక్ల మీద కనిపిస్తలేడు. ఫోన్ చేస్తే కలుస్తలేదు, పిలిస్తే పలుకుతలేడు. నేను కొలువుకి వచ్చినాక ఇంటికి పోయి తింటున్నాడు. రాత్రి పండుకున్నాక వస్తున్నాడు. ఓ కెమెరా అన్న ఆడేడున్నాడు, జర ఎంకులాడు కెమెరా పెట్టే. ఎంతగానం తిప్పలు పెడుతున్నది. అయ్యో అరే ఇడకి అక్కలతో కూర్చున్నది మా పోరాడేనా? ఏమో చూస్తున్నట్టున్నాడు కదా. ఒరే సత్తిగా ఊకో అక్క ఊకో ఊకో. ఏం కాదు ఊకో. ఎట్లయినా పట్టిస్తుంది జైలు కానీ గంత తిప్పలు పెడతాడు. అయ్యో మా సత్యేంది ఏడ్చుకుంటా గాల నువ్వు కుంచుతున్నాడు. ఏమైంది దీనికి ఇప్పుడు? సత్తిగా అరే వంట రూమ్ కదా, వంట రూమ్లోకి ఎట్లా గుంజుకపోతున్నా చూడు కోడల్ని. అవుగో 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 కొలిసిస్తున్నది కోడలకు వండుమంట అని. అవుగో గిదే నా తరీక. నీ చేతులకు జట్టలు పుట్ట ఎటుకెళ్ళి పాడవుతున్నది. రే అక్కను పట్టుకొని అత్తా గిత్తా అంటున్నావేంద్రా? అత్తే వాళ్ళరా నీకీడ? పాపం అక్క, బస్ డ్రైవర్ బిడ్డ. ఆ పిల్లగాడేమో కోటీశ్వర్ అయ్యా. ఆ పిల్లని ప్రేమించి లగ్గం ఆడిండు. ఇక వాళ్ళ అమ్మ అయితే నెగులనిస్తలేదు. అగో సలసలసల కాగే నూనెలంట చేతి పెట్టి పూరీలు తేవాలనంట. ఏందిరా సలసలా కాగే నూనెలా చేయి పెట్టి పూరీలు తీయమంటుందా? అసలు ఎవరిదిరా కథ? అత్తెందుకు గంతగానం తిప్పల పెడుతున్నది? చాదింటి పిల్లక్క అలా నాయన డ్రైవరింగే చేస్తాడు. పాపం బస్సు అయిన సొంతమా? బస్సు అమ్ముకొని తెచ్చి వాళ్ళ నా కట్నము అత్తకు తెలియరా? గాయంతో కూడా గంతగానం మీరు బంధువులు పెడుతున్నది. ఏందిరా సతిగా మన పక్కింటి నారాయణ బస్ డ్రైవర్ బిడ్డనా? వాళ్ళింటి రామాయణం నువ్వెందుకు ముంగడేసుకున్నావురా?
కాదక్క అత్తమ్మోళ్ళ ఇంటికి పోక చెల్లెలా తవ్వలేదు ఆ సీరియల్ చూస్తున్నా. తర్వాత చక్కెర పాకము, తంగేడు పూలు, మామకారం ఇవన్నీ వస్తాయి. ఒరే పేర్లేమో అంత కొత్త కొత్తగా ఉన్నాయి. పండుగ కార్ బిడ్డ వచ్చిందేమో ఎక్కిచ్చి చెఫటకలు ఎట్లా గణం కొడుతున్నారు చూడు. అక్క ఏడవరేంటిది గంట గణం కొడుతున్నారు. మళ్ళీ ఇది ఎక్కడ కథరా? ఇదే వాళ్ళ స్టోరీ. ఈ ఫుల్లనేమో ఆల్రెడీ పెండ్లైన పోరగాన్ని ప్రేమించింది అక్క, ముందే తెలవరా? ఏయ్ అసలు నువ్వేం చేస్తున్నావురా? ఏం చూస్తున్నావు కూర్చుండి? ఏందో కథలు చెప్తున్నావు నాకు. ఏహే సీరియల్ అక్క. అత్తున్న కోడలు అల్కు సినుకులు, ఆడోళ్ళ మాటలకు అపార్థాలే వేరులే, పుట్టింటికి పోకు చెల్లెలా, ఈ సీరియల్ చూస్తున్నాక. అది కాదు కానీ నువ్వు నిన్న పొద్దంతా ఏడుకోయినవురా? ఇవే చూసుకుంటా కూర్చున్నావా ఏంది? ఒకదాని ఇంకొకటి ముచ్చట చెప్తున్నావు. ఇవాళ ముచ్చట చెప్పావా నువ్వు? చైనా దేశ వాళ్ళు మన భారతదేశం సీరియల్ మస్తు చూస్తుర్రంట ఎగవాడి అందులో ఏమున్నదంట అని చూస్తున్నాక. అర్రే నువ్వంటే యాదకొచ్చిందిరా. నేను మొన్న చూస్తుంటే డిస్కనెక్షన్ పోయింది. అప్పుడు కోడలు అత్త కొట్టినీకి పోయిందిరా. కొట్టిందా? ఏమైంది అసలు ఆడ? ఓహో కోడలే కొడవల్ సీరియల్ అక్క. ఇంకా కొట్టలేరక్క. 2 దినాలేమో రెడ్ రూమ్ లకి వెళ్ళి ఉరికొచ్చేది చూపెట్టిండ్రు. ఈ అల్లనేమో వంట రూమ్ లకి వెళ్ళి వచ్చేది చూపెట్టిండ్రు. కొడదామంట అని చెయ్యి ఎత్తింది, అప్పుడే బీరకి ఇచ్చిండ్రు. తర్వాయి భాగం రేపటి టీవీలో చూడమంట అని. అయ్యో దేవుడా, చూసిన వారా సత్తిగా నాకు అలవాటై నేను కూడా అడుగుతున్నా. నీ సీరియల్ మనవాడ పబ్లిక్ అందరు వినబట్టే వాళ్ళేంద్రా అర్ధగంట గతని ఏడాది దాకా తీస్తారు. అందులోనే కూర్చుంటుందాక. అత్తను కోడలను అత్త ఇట్లా పంచాదులు పెట్టుకుంటే ఎంత తమాషా అనిపిస్తుందాక. మస్తు టైం పాస్ అవుతుంది, ఏడ్చుకుంటూ చూడొచ్చు. ఆ సీరియల్ అంతేరా సత్తి, సాగదీసి తెగనియరు, మూడబడకుండా చేస్తారు. అది చూస్తే ఏమొస్తుందిరా మనకు టెన్షన్లు తప్ప. ఏమొస్తాయి? కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. మన దేశం సీరియల్ చూసి చైనాలు మస్తు ఏడుస్తుర్రు అంటాక. ఆ ఏడుసుడు తుడుచుడు చూసి జనం ఆగమైతుండ్రట. ఆ సీరియల్ ఏమో తుమ్మ బంక లెక్క పట్టినాయి. మళ్ళీ లేకపోతే మా అత్తమ్మ చాలా మంచిది అంటే పేరు పెడితే ఎవరన్నా సీరియల్ చూస్తారా అక్క? కోడలు కోపం, అత్త పాపం అంటాను పెట్టి ఇక చూస్తూనే ఉంటారు. అదిగా సత్తి, నువ్వు సీరియల్ చూసుడేంద్రా? ఆడోళ్ళంటే ఇంటికాడు ఉండి టైం పాస్ కాక చూస్తారు. నీకేం పని లేదా? ఏడున్నావు ఇప్పుడు నువ్వు? మన ఇంటంతా జయాకోవాలి ఇంట్లో సీరియల్ చూస్తున్నాక. నాలాగం నాకు చేస్తే నా కథ నాకు ఉంటుండే. ఈ సీరియల్ ఎందుకు చూస్తుంటే నేను, నువ్వు చెయ్యవు ఇట్లనే ఉంటుంది. సరే ఆ లగ్గమైనాక నువ్వు నీ పెళ్ళం కలిసి ఇద్దరు చూద్దరు. కానీ ఇప్పుడు ఏమైనా అక్కడికి వచ్చే పని చేసేది ఉన్నదా? అట్లనే చూస్తావా? సప్పుడుదాకా టీవీ బంద్ పెట్టి ఇంటికో. మీకు ఒకటి తెలుసా? ఏ కాలంలో కాసే పండ్లు ఆ కాలంలో తింటే మంచిది. ఎండాకాలంలో మామిడి పళ్ళు దొరుకుతాయి. బంగినపల్లి, నీలం, పెద్ద రసం, చిన్న రసం, తోతాపురి, ఆల్ఫాన్సో, జగిత్యాల మామిడి పళ్ళు మస్తు ఫేమస్ మన తానా. ఇక ఇప్పుడిప్పుడే తాటి ముంజలు కూడా వస్తాయి. లేత ముంజలు తింటుంటే ఆ మజానే ఏరుంటుంది. ఇవే కాకుండా ఇప్పుడు ఇంకోటి కూడా వస్తుంది ఈ కాలంలో. అదేంటంటే చూడండి, చూస్తందుకు నల్లగుంటాయి కానీ అల్లనేరాడు పనితనమే అలాగుంటది. ఎప్పట్లెక్కనే ఎండాకాలంలో మస్తు మాల్ దిగింది పట్నంలా. బండ్ల మీద కుప్పలు పోసి అమ్ముతుండ్రు. ఎప్పుడు పడితే అప్పుడే దొరకాయి కాబట్టి జరంత పిరమే ఉన్నాయి. ఎట్లా కిలో అమ్ముతున్నావన్నా? 80 రూపాయలు లెక్క, 100 రూపాయలు పావు కిలో లెక్క ఉన్నాయి. కస్టమర్ తీసుకున్నారు. రేట్ ఎక్కువనే ఉన్నా తింటే పైకి మంచిదని చాలా మంది కొనుక్కోవతుర్రు. సంవత్సరానికి ఈ సీజన్ లో వస్తే ఒక్కసారి ఒక్క పండాన్ని తినాలని ఇక్కడికి వచ్చాం మేము. హౌ మళ్ళా కడుపులో ఏమున్నా ఎల్లగొట్టేస్తుంది. కిడ్నీల రాళ్ళెనికేస్టోళ్ళుంటే జల్దీ నగర కొడుతుంది. ఇక తీపి రోగం ఉన్నోళ్ళు ఎన్ని పండ్లు తింటే అంత మంచిది. నెత్తురు రప్పున వారేటట్టు చేస్తుందట. మందులు టానిక్లలో కలుపుతారంటే ఎంత పని చేస్తాయో చూడుండ్రిగా. దేనికో వందలు ఖర్చు పెడతారు. పానం మంచిగుంచేదానికి 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా మంచిదే. అల్ల నేరేడు పండ్లనే తినుండ్రి. పట్నంలో దొరకడే ఎక్కువ. ఇక రేట్లు బోట్లను ఆలోచిస్తే ఆయంత సీజన్ వెళ్ళిపోతుంది. అదే ఊర్లో పొంటున్నోళ్ళకైతే బావుల కాడుకోయి చెట్లు దులిపేస్తే చాలు, దూర పళ్ళు దొరుకుతాయి మంచిగా. ఉత్తరం మీద ఉరిమిన పవనం, ఎంకన్న గుడి కొత్త ఆఫీసర్ మీద గరం. అంబానీ ఇంటి దైవం మన ఎల్లమ్మ, మల్లో పారి గొలుసుకుంది నీతమ్మ. సీరియల్ల మునిగిన సత్తి. ఊకో అక్క ఊకో ఏం కాదు ఊకో. ఎట్లయినా పట్టిస్తుంది జైలు కానీ గంత తిప్పులు పెడతాడు. ఉండాలా మరి? టాటా.